Audio Jungle. Audio Jungle. చంద్రబాబు జూమ్ ద్వారా ప్రెస్ మీట్. రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఒక బాధతో, ఒక ఆవేదనతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ పెట్టి అతి తీవ్రమైన సమస్య కరోనా సమస్య, దీన్ని పూర్తిగా ఏ విధంగా చేయాలనేది కూలంకుషంగా చర్చించలేకపోయారు. ప్రాధాన్యతలో దీన్ని చేపట్టలేకపోయారు. అది చూసిన తర్వాత చాలా బాధతో ఈరోజు ఎమర్జెన్సీ పాలిట్ బ్యూరో మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఈరోజు ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాలని విమర్శించడం నా బాధ్యత కాదు, విమర్శించాలని కూడా విమర్శించడం లేదు. బాధ, ఆవేదన, తపన ఏంటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఆ ప్రజల పడుతున్న ఇబ్బందుల పట్ల ఒక అనుభవం కలిగిన వ్యక్తిగా, ఎన్నో క్రైసిస్ మేనేజ్ చేసిన పార్టీగా ఈరోజు ఈ విషయం మీ అందరి ముందర పెడుతూనే ప్రభుత్వానికి ఒక పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు మనందరం చూస్తే కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది. ఫస్ట్ వేవ్లో లాక్డౌన్తో ప్రారంభమై కొంతవరకు మనం దాన్ని ఎదుర్కోగలిగాం. అదే సమయంలో కరోనా పూర్తిగా పోయిందనే ఆలోచనతో అప్రమత్తంగా ఉండకుండా పోయి ఇప్పుడు వేవ్ 2 వచ్చింది, చాలా ఉధృతంగా వచ్చింది. ఈరోజు మనం చూస్తే 1,70,00,000 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది టెస్ట్ల ప్రకారం దేశంలో. అందులో ఇంకొక పక్కన చూస్తే 35 లక్షల మంది ఇప్పుడు కూడా యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. 2,50,000 40,000 దగ్గర చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రపంచం మొత్తం మన దేశాన్ని, ఇక్కడి నుంచి ఎక్కువ కరోనా ఉంది, మీరు వస్తే చాలా సమస్యలు వస్తాయి అని మన ఫ్లైట్స్ కానీ మన రాకపోకలు నిషేధించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాలు కూడా నిషేధించే పరిస్థితికి వచ్చాయి. ఒక పక్క తమిళనాడు, ఇంకొక పక్క ఒరిస్సా. అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని దీనివల్ల ప్రమాదం ఉంది, మా ప్రజలు కూడా ఇబ్బంది వస్తుంది అని మాట్లాడుతూనే ఎవరైనా టెస్ట్ చేసుకొని వస్తే, వచ్చిన వాళ్ళకు నెగిటివ్ వస్తే వాళ్ళు 1 వారం క్వారంటైన్లో ఉండాలి, లేకపోతే 14 రోజులు క్వారంటైన్లో ఉంటే తప్ప మా రాష్ట్రానికి రావడానికి వీలు లేదని ఒరిస్సా ప్రభుత్వం 6 జిల్లా కలెక్టర్ చెప్పి నైబరింగ్ ఉండాలని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంత మునుపు మనం చూస్తే మన రాష్ట్రంలో, దేశంలో B1 617, B1 618 ఈ 2 స్ట్రెయిన్స్ కింద ఎస్టాబ్లిష్ చేసి CCMB వీళ్ళంతా ఇది చేస్తే, ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ N440K, ఇది అందరూ కూడా కర్నూలు నుంచే ప్రారంభమైంది. ఇది దేశం అంతా కూడా స్ప్రెడ్ అవుతా ఉంది అనే యాంగిల్లో అందరూ చెప్పడం జరిగింది. ఇక్కడ మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ పాలసీ. ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం ఏం చేయాలో చేయకుండా
ఈ మాట చెప్తానే అసలు N440K అసలే లేదు అని మాట్లాడారు. ఈరోజు జాతీయ స్థాయిలో మీడియా అంతా కూడా ఘోషిస్తున్నారు. ఈరోజు తెలంగాణలో హైకోర్టులో కూడా ఈ విషయం మాట్లాడుతూ ఆంధ్ర నుంచి N440K ఉంది, దీని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి, మీరేం నిర్ణయాలు చేస్తున్నారు, ఇది 10 to 15 times మోర్ విగరస్ గా వస్తుందని తెలిసింది అని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ప్రభుత్వం ఎప్పటికప్పుడు బెడ్స్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ కొరతే లేదని మాట్లాడుతున్నారు, వెంటిలేటర్స్ కొరతే లేదని మాట్లాడుతున్నారు. ఇటీవల మేము ఒక హోప్ హెల్ప్ సైకిల్ అనే ఒక హెడ్డింగ్ మీద SOS TDP ఇది పెట్టి ప్రజలకు కొంత సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో మేము కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాం, ప్రయోగాలు కూడా చేసి పెద్ద ఎత్తున మా ఆఫీస్లోనే కొంతమందికి కోవిడ్ వచ్చింది. తిరుపతి ఎలక్షన్ అవుతానే ఆఫీస్లో కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి దానిపైన ఒక ఇమ్మీడియట్ గా ఏం చేద్దాం ఆలోచించినప్పుడు అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాం. ఎట్లా ట్రీట్ చేయాలో ట్రీట్ చేయడం కోసం ముందుకు పోయాం. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ మొదలు పెట్టినప్పుడు మాకు ఒక డాక్టర్ అమెరికా నుంచి లోకేశ్వరరావు గారు ఇప్పటికే 1 సంవత్సరం నుంచి కోవిడ్ పైన ఎక్స్పర్టైజ్ చేసి దానిపైన అమెరికాలో కానీ ఇండియాలో కానీ ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు. వారు మాకు అందుబాటులోకి వచ్చారు. అందుబాటులోకి వచ్చిన తర్వాత మేము ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. కరెక్ట్ గా దీన్ని 19th ఏప్రిల్ ప్రారంభించాం. 19th ఏప్రిల్ ప్రారంభిస్తే మేము కేస్ స్టడీ కింద ఇప్పటికి 195 మందికి హోమ్ క్వారంటైన్ చేశాం. హోమ్ క్వారంటైన్ చేసి ఇంటికే మెడిసిన్స్ అవన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేసి ఎవరన్నా ఖర్చు పెట్టుకోవాలంటే వాళ్ళు కూడా అవన్నీ ఇచ్చి ముందుకు పోయాం. హోమ్ క్వారంటైన్ లో 9 మందికి ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ సప్లై చేశాం. కొంతమందికి ఇంకా ఎక్కువ ఉంటే ఆక్సిజన్ కావాలి, హాస్పిటలైజ్ కావాలంటే 3 హాస్పిటల్ పంపించాం, వాళ్ళు కూడా రికవర్ అయ్యారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే మొత్తం వీళ్ళందరిలో 45 మంది ఇప్పటికి రికవర్ అయ్యారు పూర్తిగా, 150 మంది రికవర్ అవుతున్నారు. ఇది 2 వారాల నుంచి 6 వారాలు అవుతుంది. 80% 2 వారాలకి రికవర్ అయిపోతున్నారు. మిగిలిన వాళ్ళు కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటే 6 వారాల వరకు అవుతా ఉంది. ఇంకొక పక్కన ఇప్పటికే హోమ్ క్వారంటైన్ లో హాస్పిటల్ క్వారంటైన్ లో ఉండి ఆక్సిజన్ బెడ్స్ కూడా 6 మంది రికవర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. 90% మీరు చూస్తే 2 వీక్స్ లోనే రికవర్ అయిపోతున్నారు. ఇంకో పక్కన దీనికి ఆవరేజ్ 4,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అదే మరి కుప్పంలో 36 మంది, మంగళగిరిలో కూడా 52 మంది తీసుకున్నాం. రేపు దీన్ని ఇంకా కూడా కొంచెం పెద్ద ఎత్తున స్కేలింగ్ చేయడం కోసం ఒక పద్ధతి ప్రకారం దీనికి ముందుకు తీసుకుపోతున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ అప్పుడు తీసుకున్నప్పుడు ఇవన్నీ దీన్ని ముందుకు తీసుకుపోతూ దీన్ని ఇది చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇక్కడ నేను చెప్పేది ప్రజలందరికీ, మేము క్వారంటైన్ హోమ్ క్వారంటైన్ కు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లో వచ్చారు. వాళ్ళందరికీ చాలా వరకు ఒకరిద్దరు అడ్వాన్స్ స్టేజ్ లో వచ్చినా అటెంప్ట్ చేసి దాన్ని ఏ విధంగా చేయాలో చేయగలిగాం. ఇంకొక పక్కన మాకు 262 రిప్రజెంటేషన్స్ వచ్చాయి మేము ఆన్లైన్ లో అడుగుతా ఉంటే. ఇంతవరకు 247కు ఇనిషియేట్ చేశారు యాక్షన్ కోసం. ఇందులో మనం చూస్తే రిజాల్వ్ చేసింది 62 అనేబుల్ టు రిజాల్వ్, అవి కూడా రీజన్ చెప్తాను. రిజాల్వ్ చేయగలిగింది 95 రిజాల్వ్ చేయగలిగాం. ఒక పక్కన సపోర్ట్ అవసరం లేదని వాళ్ళే వేరే ఆల్టర్నేటివ్ చేసుకుని ఒక 20 మంది చెప్పారు. మా దగ్గర వచ్చిన కేసుల్లో 20 మంది చనిపోయారు. హాస్పిటల్కి పోయిన వాళ్ళు 144 అని చెప్పారు. హోమ్ క్వారంటైన్ లో 78 మంది ఉన్నారు. ఇందులో హై, మీడియం, లోగా పెట్టుకున్నాం.
ఇందులో ప్లాస్మా కావాలని 52 మంది వచ్చారు, వెంటిలేటర్స్ కావాలని 41 మంది వచ్చారు, ఆక్సిజన్ కావాలని 52 మంది అడిగారు, ఆక్సిజనేటెడ్ బెడ్లు కావాలని 20 మంది అడిగారు, ఇంకొక పక్క రెమిడిసివిర్ ఇంకొక ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 31 అడిగారు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి 2 మంది, మెడికల్ అడ్వైజ్ కావాలి 24 మంది వచ్చారు. ఎందుకు ఈ డీటెయిల్స్ అని నేను చెప్పానంటే, ఈరోజు మేము హోమ్ క్వారంటైన్ లో చాలా వరకు సమర్థవంతంగా పరిష్కారం చేయగలుగుతున్నాం. వేరే గవర్నమెంట్ కు సంబంధించిన విషయాలు, ఈరోజు గవర్నమెంట్ అనేది విస్తృతమైన అధికారాలు ఉన్నాయి, గవర్నమెంట్ కు రిసోర్సెస్ ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ ఉపయోగించి కోవిడ్ ని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొని ప్రజలు ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాళ్ళ ఆరోగ్యానికి అదే మాదిరిగా వాళ్ళ ప్రాణాలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత, కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రపంచం మొత్తం చెప్పిన ఇది చూస్తే ఇప్పటికే ఎక్కడైతే ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ వేయగలిగారో, 2 సార్లు వ్యాక్సిన్ ఇవ్వగలిగారు, అక్కడ దీన్ని కంట్రోల్ చేయగలిగారు. అమెరికాలో ట్రంప్ పీరియడ్ లో మనం ఒకసారి చూస్తే ఆ రోజు విచ్చలవిడితనం వచ్చి వ్యాక్సిన్ వేయకుండా ఇష్టానుసారంగా పోయి మొత్తం దేశం అంతా కూడా న్యూయార్క్ అంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఒక శ్మశానంగా తయారైంది. ప్రజలంతా ఆందోళన చెందారు. ఏమైపోతుంది న్యూయార్క్ అని భయపడే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు బైడెన్ వచ్చిన తర్వాత ఫస్ట్ 100 మిలియన్ డోసెస్ అనౌన్స్ చేశాడు. 10 రోజుల్లో ఇంకొక 100 మిలియన్ డోసెస్ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు 60-70% అందరికి వ్యాక్సినేషన్ వెళ్ళారు. ఒకప్పుడు వ్యాక్సిన్ రాకమునుపు మనం మాట్లాడింది, ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పెట్టుకోవాలి, అదే మాదిరిగా ఆన్లైన్ లో వర్క్ చేయాలి, ఇంటికే పరిమితం కావాలని ఆ రోజు మాట్లాడాం. శానిటైజర్స్ ఉపయోగించాలి. ఈ రోజు టాప్ ప్రియారిటీ మన ఆర్థిక వ్యవస్థ బాగుండాలన్నా, మన ప్రాణాలు కాపాడుకోవాలన్నా, డిసీజ్ ని, వైరస్ ని, కోవిడ్ ని కంట్రోల్ చేయాలన్నా వ్యాక్సిన్ అందరికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్క ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద ఉన్నాం, అది ఇస్తానే అందరికి కూడా ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు 60 సంవత్సరాల పైన ఉన్నారు, తర్వాత 45-60 అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా 45 కంటే కూడా లోపల ఉండే వాళ్ళకి ఇవ్వాలి. మేము 45 పైన వాళ్ళకి సప్లై చేస్తాం, మిగిలిన మీరే కొనుక్కోమని వాళ్ళు చెప్పారు. 50% మేము ఇస్తాం, 50% మీరు చేయమని చెప్పారు. ఇక్కడ పబ్లిక్ పాలసీ వచ్చినప్పుడు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యత లేకుండా వాళ్ళ క్యాబినెట్ లో 33వ ఐటమ్ పెట్టుకున్నారు. 33వ ఐటమ్ పెట్టుకొని ఆ 33వ ఐటెంలో కోవిడ్ గురించి డిస్కస్ చేస్తారు. ఇక్కడ అన్ని ఇష్యూస్ మాట్లాడారు, కోవిడ్ మాత్రం 33వ ఇష్యూ మాట్లాడారు. కడాన వీళ్ళు వ్యాక్సిన్ కి ఇచ్చిన నెంబర్ 13,30,30,000. ఇప్పటికే ఒక 50 లక్షల పైన 54 లక్షలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. అన్ని కూడా ఇస్తే 2 డోసులు కానీ మీరు ఇవ్వగలిగితే మొత్తం కలిసి ఎన్ని వస్తాయి? దీనికి సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదా? అంటే మీరు ఏ విధంగా దీనికి సమాధానం చెప్తారు? ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తా ఉంటే దీనికి 45 కోట్ల రూపాయలు మీరు కేటాయించారు. 45 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు మొత్తం అందరికి వ్యాక్సిన్ వేస్తామనే విధంగా మీరు మాట్లాడితే, ఈరోజు దుబారా ఖర్చులు 100,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తూ, అదే సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడానికి వ్యాక్సిన్ ఇవ్వడానికి మీనమేషాలు లెక్కేస్తున్నారు మీరు. ఇప్పటికే కేరళలో 28 కేబినెట్ మీటింగ్ పెట్టి 1 కోటి మందికి ఆర్డర్ ఇచ్చారు. తమిళనాడులో 28 కేబినెట్ మీటింగ్ పెట్టి తమిళనాడు గవర్నమెంట్ 1,50,00,000 ఆర్డర్ ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం 1 కోటికి ఆర్డర్ ఇచ్చారు. మహారాష్ట్ర అయితే మొత్తం మేము వ్యాక్సినేషన్కి వెళ్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ మనం చూసినప్పుడు 1 కోటి వ్యాక్సిన్స్ కావాలంటే, వేయాలంటే 2 డోసులు 800 కోట్లు అవుతుంది. అదే 2 కోట్ల మంది కవర్ చేయాలని 16. నేను అడుగుతున్నా, ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ ఏముందని అడుగుతున్నా, ప్రజల ఆరోగ్యం కంటే ఏముందని అడుగుతుంది.
ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడిగేది ఒకటే, కోరేది ఒకటే. మామూలు సమయంలో నేను విమర్శించేవాడిని, ఇప్పుడు నేను విమర్శించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలు గుర్తించాలి. కేబినెట్ సబ్ కమిటీ రివ్యూ చేయడం కాదు, ముఖ్యమంత్రి సమీక్ష చేయాలి, టోటల్ గా డైరెక్షన్స్ ఇవ్వాలి. అందరూ కూడా సమిష్టిగా మొదటి ప్రాధాన్యత ప్రజల ప్రాణాలు కాపాడడానికి పెట్టుకుని ఆ తర్వాత ఇంకో పనికి పోదాం. కానీ అసలు ప్రజలుంటే మన కార్యక్రమాలు ఉంటాయి, ప్రజలుంటే సంక్షేమం అభివృద్ధి. అలాంటి ప్రజలే లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఉండదు, మనం చేసే పనులు కూడా ఉండవు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడుతున్నా, ఈరోజు నేను అడుగుతున్నా, బెడ్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి అనే విషయం మీరు ఎందుకు డాష్ బోర్డ్ లో పెట్టలేకపోయా? ఇంకొక పక్కన వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయని పెట్టారా? ఆక్సిజన్ ఉంది, ఎంత ఆక్సిజన్ కావాలి? ఈ రోజు కూడా అనంతపురం హాస్పిటల్లో 4 ఆక్సిజన్ లేకుండా చనిపోయారు. మొన్నే 10 మంది చనిపోయారు, హిందూపూర్లో 8 మంది చనిపోయారు, కర్నూలులో 6 మంది చనిపోయారు, విజయవాడలో చనిపోయారు. 10ల సంఖ్యలో ఆక్సిజన్ లేకుండా చనిపోతున్నారు. మీకు ఎంత ఉంది ఆక్సిజన్? ఈరోజు 400 మెట్రిక్ టన్నులు ఆ ప్రాంతంలో సరఫరా చేస్తున్నారు. మీకు 500 మెట్రిక్ టన్నులు కావాలి. రేపు రాబోయే రోజుల్లో 1000 మెట్రిక్ టన్నులు కావాలి. ఇండ్ల దగ్గరికి ఆక్సిజన్ పంపిస్తే చాలా మందికి ఇంటి దగ్గరనే క్వారంటైన్ లో కూడా క్యూర్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు దీనికి ఎక్కడ మీ దగ్గర ఒక డేటా ఉంది? ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఆన్లైన్లో పెట్టండి. ఏ పేషెంట్ ఉన్నాడు ఆ బెడ్ పెట్టండి. ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెన్సీ తీసుకురండి. అదే సమయంలో డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ సఫిషియెంట్గా ఉన్నారా? మీరు 5000 మంది రిక్రూట్ చేస్తా ఉన్నారు. నర్సెస్ అంతా కూడా మాకు రిలీఫ్ ఇవ్వడం లేదు, వారం మాకు రిలీఫ్ ఇవ్వాలి, అదర్వైజ్ మేము పనిచేయలేము. కాబట్టి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే కోవిడ్ లో పనిచేసినటువంటి పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దీనికి సమాధానం ఏముంది? ఇంకొక పక్కన మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో దొరకడం లేదు. కొంతమంది హెవీ ప్రైస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ కానీ మెడికల్ ప్రోటోకాల్ కానీ ఇంతవరకు తయారు చేయలేదు. దీనివల్ల ఏమైంది? పెద్ద ఎత్తున ఎవరన్నా కానీ వస్తే రెమ్డెసివిర్ వాడేయడం, ప్లాస్మా కావాలనడం, ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఎవరికి నేను ఒకటే అడుగుతున్నా, సిస్టమేటిక్ గా ఈ వర్క్ అంతా కానీ జరుగుంటే ఎవరిని ఫస్ట్ ఊర్లో మీరు వాలంటీర్లు ఉన్నారు, ఏం చేశారు ఆ వాలంటీర్? ఇంట్లో ఎవరికైనా కోవిడ్ వస్తే ఫస్ట్ డే కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఐడెంటిఫై చేస్తే హోమ్ క్వారంటైన్ లో వారిని మనం ట్రీట్ చేయొచ్చు. ఒకసారి హోమ్ క్వారంటైన్ లో కానీ సీరియస్ అయితే ఆక్సిజన్ కావాలంటే మనం ఇంటికి ఆక్సిజన్ పంపించచ్చు. ఒకవేళ అప్పటికి హాస్పిటల్కి రావాలంటే హాస్పిటల్కి వచ్చి బెడ్స్ కానీ ఆక్సిజన్ కానీ అదే సమయంలో వెంటిలేటర్స్ కానీ అదే సమయంలో ఏమేం కావాలో అవన్నీ కూడా లాజికల్ గా తీసుకోవడానికి పెడితే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆప్టిమం మనం ఉపయోగించుకోగలిగితే మనకి ఇబ్బందులు వచ్చేవి కాదు, ప్రాణాలు కాపాడేవాడు. ఎక్కడ మనం చేస్తున్నాం నేను అడుగుతున్నాను. ఎందుకు మనం బేషిదాలు పోతుంది? ప్రజలు కాపాడాలి. ఎందుకు రాజకీయాలు? ఎందుకు ఈ సమయంలో కూడా రాజకీయాలు లెక్క పెడుతున్నారు? అందుకే నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఇమ్మీడియట్ గా మీలో మార్పు రావాలి. మార్పు వచ్చి ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ కొంత సమయం అంటారు. ఏంటి లాభం? ఏంటి మీరు చేసే పని? ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ఉదయం 6 గంటలకు బ్రాందీ షాప్. ఎసెన్షియల్ సర్వీసెస్ ఏంటి? అంతవరకే పరిమితం కాకుండా బ్రాందీ షాప్లో ఓపెన్ చేయడం, ఇది తప్ప ఎక్కడ కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ప్రజల యొక్క ఇది చేయడానికి ఎక్కడ అందరు ముందుకు వచ్చే పరిస్థితులు లేదు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా, ఈరోజు మనం అందరం కూడా ఈ చైన్ ని బ్రేక్ చేయాలంటే ఒక లిమిటెడ్ టైం లాక్డౌన్ టోటల్ గా పెట్టి అక్కడి నుంచి మీరు ఎక్కడికక్కడ సిస్టమేటిక్ గా వ్యాక్సిన్ ఇవ్వడం, ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎన్యూమరేట్ చేయడం, ఆక్సిజన్ ని ప్రాపర్ గా సప్లై చేసే మెకానిజం ఎస్టాబ్లిష్ చేయడం, అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల ప్రాణాలని కాపాడే భరోసా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అన్ని హైకోర్టులు చాలా స్పష్టంగా సూచనలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టు కూడా సజెషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఈరోజు అడుగుతున్నా, ఈరోజు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం సమస్యని అర్థం చేసుకోవాలి. సమస్యను అర్థం చేసుకొని దాని యొక్క ఇంటెన్సిటీ కూడా అర్థం చేసుకొని దానికి ఎలాంటి రిసోర్సెస్ కావాలి, మానవ వనరులు ఎంతమంది డాక్టర్లు కావాలి, ఎంతమంది నర్సెస్ కావాలి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎంత ఆక్సిజన్ అవసరం, ఎన్ని ఆక్సిజనేటెడ్ బెడ్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేసుకుని ఏ పేషెంట్కు ఎప్పుడు అవసరం. ఈరోజు మీరు చేసే పనికి కొంతమంది అవసరమైన వాళ్ళకి హాస్పిటల్ ఇస్తారు, దాన్ని అనలైజ్ చేయలేకపోతున్నాం. అదే ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళని అనలైజ్ చేస్తుంటే, ఇంటి దగ్గరనే వాళ్ళకి కానీ ట్రీట్మెంట్ ఇచ్చుంటే వాళ్ళ హాస్పిటల్లో ఆ బెడ్ ఇంకొకరు కనిపిస్తుంది. అదే సమయంలో ఇంకొక కూడా హాస్పిటల్ కూడా సేఫ్ ఏం కాదు. ప్రజలకు మనం నచ్చ చెప్పగలిగితే, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే, ఇంటి దగ్గరైనా సరే మేము మీకు అండగా ఉంటామంటే చాలా వరకు స్పష్టత వచ్చేది. ఒకప్పుడు కాల్ సెంటర్ ఉంది, 2000 డెస్క్తో కాల్ సెంటర్ ఉంది, రియల్ టైం డాష్ బోర్డ్ ఉంది. అవన్నీ ఉండుంటే ఈరోజు ఆన్లైన్ టెలిమెడిసిన్ ఈజీ అయిపోయింది. ఒకసారి టెలిమెడిసిన్ ఆన్లైన్లో వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆక్సిజన్ మీటర్ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఆక్సిజన్ చూసుకుంటారు. తగ్గితే ఇమీడియట్ గా మనం ఆక్సిజన్ పంపేయచ్చు, అప్పుడు కూడా ప్రాబ్లం అంటే హాస్పిటల్ షిఫ్ట్ చేయొచ్చు. ఈ విధంగా చేయకుండా ఎక్కడికక్కడ పద్ధతి లేకుండా చేసే పరిస్థితి వచ్చారు. ఎంతమంది చనిపోతున్నారో లెక్కలేదు. కోర్టులు అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని, ఎంతమంది చనిపోతున్నారు, శ్మశానంలో ఎంతమందికి ఫ్యూనరల్ చేశారో లెక్కలు చెప్పని అడిగే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడ అడిగితే దాన్ని రాజకీయం అంటారు కాబట్టి నేను ఆ విషయాలకు పోవడం లేదు. నేను రాజకీయమే చేయడం లేదు. నేను అడిగేది ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు మేము క్యాబినెట్, మా యొక్క పాలిట్ బ్యూరోలో కూడా చాలా ఆవేదన, బాధ, దీనివల్ల చాలా సమస్యలు వస్తుంది. చాలా మంది కుటుంబాలు తుడిచిపెట్టిపోయే పరిస్థితి వచ్చారు. కొంతమంది పెద్దవాళ్ళందరూ చనిపోయి చిన్నపిల్లలు మిగిలే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్ చూసాం, 60 years పైన వాళ్ళకి వచ్చింది. సెకండ్ వేవ్ చూసాం, 30 years 20 years వరకు వస్తా ఉంది. థర్డ్ వేవ్ లో నిపుణులు చెప్పేది 18 years లోపల ఉండే పిల్లలకు కూడా వస్తున్నారు, అది కూడా తొందరలో వస్తుందని. అంటే ఇన్ని ప్రమాదం ముంచుకొస్తా ఉంటే మనం మీనమేషాలు లెక్కేసుకుంటూ కూర్చొని మన భేషజమో, మనక ఎగువనో, లేకపోతే మన చేతగాంతనంతో ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ఎంతవరకు భావ్యం అని అడుగుతున్నాం. ఎందుకు అందరు సపోర్ట్ తీసుకోండి, మీరు ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, మాకు ఇవ్వద్దండి. కానీ అదిగా సమస్య. ప్రజల ప్రాణాలు కాపాడదాం, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడదాం. ఇంకొక పక్కన ఆర్థికంగా చితికిపోతున్నారు, చాలా మందికి ఉపాధి లేదు. ఇంకొక పక్క పండించిన పంటలకు గిట్టుబాటు లేదు. ఇంకొక పక్క నిత్యావసర వస్తువుల ధరలు కానీ, అదే మరి జీవన ప్రమాణాలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి. ఏది చూసినా ప్రైసెస్ అన్ని పెరిగిపోయి చాలా బాధపడే పరిస్థితి వస్తాం. దీనికి అన్నిటికీ మూల కారణం మళ్ళీ కరోనా. దాన్ని నియంత్రణ చేయగలిగితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ప్రభుత్వాన్ని, ఎందుకు మీకు బేషిజం, ఎందుకు డే 1 ఈ కరోనా వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, ఇంకా ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఎందుకు రిజర్వ్ చేయలేకపోయారు? వాళ్ళు కూడా తయారు చేసిన తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఇస్తారు తప్ప మనకు ముందేమంటే ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయారు? ఇవన్నీ మనం చేసే తప్పుల వల్ల ప్రజలు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కొన్ని వీడియోస్ చూస్తే చాలా బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది. మనం ఇంత నిస్సహాయంలో ఏంటిని బాధ వేస్తుంది. కన్న తండ్రిని కడపటి చూపులు చూసుకోలేకుండా పోయిన వాళ్ళు, కడాన నీళ్లు పోస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితి రావడం, కొంతమంది నాకు కరోనా వచ్చింది గోడ పైగా బిల్డింగ్ ఎక్కి దూకేయడం, ఇవన్నీ చూసినప్పుడు ఈ విధంగా నాకైతే ఏంట్రా ఇవన్నీ, మనం కూడా ఈ సమాజంలో భాగం,
ఇవన్నీ జరగడం ఏంటి అనే ఆవేదన, బాధ ఉంది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇప్పటికైనా బేషిజాలొద్దు. నేనేదో కావాలని చెప్పి మిమ్మల్ని విమర్శించడం కోసం విమర్శించడం లేదు. మీకు అనుభవంతోనో లేకపోతే ఏదన్నా కానీ ఈరోజు మీరు కింది వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళు చేసేస్తారనుకుంటున్నారు, కానీ అది జరగదు. ఎందుకంటే ఎవరైతే నాయకుడు ఉంటాడో నాయకుడి దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో లాస్ట్ మైల్లో ఉండే ఫ్రంట్ లైన్ వారియర్ దగ్గర నుంచి ఎవరైతే కరోనా బాధితుల వరకు ఒకటే మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. అప్పుడే దీని తీవ్రత ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని సహకరిస్తారు. లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే మా మీటింగ్ ద్వారా మేము ఒకటే ఆలోచించాం, ఇమ్మీడియట్ గా లాక్డౌన్ ప్రకటించి ఏదైతే ఈ చైన్ ఉందో కంటిన్యూగా పెరిగిపోతుందో దీన్ని బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఇది బ్రేక్ కావాలి. బ్రేక్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా 18 సంవత్సరాల నుంచి అందరికీ ఎలిజిబుల్ పర్సన్స్ అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి. వన్స్ ఈ వ్యాక్సిన్ వార్ ఫుటింగ్ లో ఇస్తే అది 1600 కోట్లు అవుతుందా, 2500 కోట్లు అవుతుందా, ఎంతైనా పర్వాలేదు. ఇది వర్త్ స్పెండింగ్. అమెరికాలో కొన్ని దేశాల్లో, లండన్ లో కూడా ఇది బాగా చేశారు, ఇంగ్లాండ్ లో చేశారు. దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. అది ఇమ్మీడియట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ హాస్పిటల్ అంతా కూడా ఎన్యూమరేట్ చేయాలి. అదే మరి డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవాలి. టెస్ట్లు, ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ కానీ మనుషులు కానీ వీళ్ళందరినీ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మళ్ళీ అవసరాన్ని బట్టి ఎక్కడికక్కడ రేషనలైజేషన్ జరగాలి. దాన్ని డిపార్ట్మెంట్, ముఖ్యమంత్రి అందరూ కూర్చొని కరెక్ట్ గా చేసి దానిపైన వీళ్ళు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ మనం మీరు చెప్పిన ప్రకారం బీమా కానీ, అంత్యక్రియల ఖర్చులకు ఇచ్చే 15,000 రూపాయలు కానీ, వాళ్ళని గౌరవప్రదంగా ఈరోజు కట్టెలు కూడా దొరకకుండా పచ్చి కట్టెలతో కాల్చే పరిస్థితి వస్తున్నారు. రేట్లు కూడా విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. చాలా సమస్యలు వస్తున్నాయి. చాలా మంది దీనివల్ల ఉపాధి లేదు. చాలా మంది ప్రైవేటు స్కూల్స్ లో పనిచేసే టీచర్లు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇంకో పక్క కూలి పని చేసుకునే పేదవాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇబ్బంది అవుతున్నారు. కొంతమంది కరోనా వచ్చి మెడిసిన్స్ డబ్బులు పెట్టుకోలేకపోతున్నారు. కొంతమంది మెడిసిన్స్ డబ్బులు పెట్టుకోలేకుండా పోవడమే కాకుండా కరోనా వచ్చిన బలహీన పడిపోయి తిండి కూడా లేకుండా బాధపడే పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్ళని టాప్ ప్రియారిటీలో పెట్టుకొని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా జర్నలిస్టులు కూడా అన్ని రాష్ట్రాల్లో చేశారు. కేంద్రం కూడా చెప్పింది, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వాళ్ళు కూడా మనం డిక్లేర్ చేయాలి. వేరే మార్గం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క వ్యవసాయ ఉత్పత్తులు ధరలు రావడం, అదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేయడం, మద్యాన్ని కూడా నియంత్రణ చేయడం, ఇవన్నీ చేసి రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలు ఇంకా హెవీ ప్రైస్ పే చేసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, బాధ ఆవేదనతో చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఎంతవరకు మేము చేయగలుగుతామో మాకుండే లిమిటెడ్ వనరుల్లో SOS టీడీపీ పెట్టుకున్నాం. హోప్, హెల్ప్, సైకిల్ కింద పెట్టుకొని ఈ 3 కూడా ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేశాం. గర్వంగా చెప్తున్నా 195 మందిని ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇచ్చాం. అందరూ కూడా సేఫ్ అయ్యారు. ఇంకా దీన్ని రేపు మా జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టుకొని అక్కడ కూడా ఈ విషయాన్ని చర్చించి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నాం. ఆ తర్వాత ఎంత మందికి వీలైతే అంతవరకు సహాయం చేయాలని అదే మరి దాతలను కూడా అడుగుతున్నాం. మీరు కూడా ఒక పేషెంట్కి 3,000, 4,000 అయితే మీరు ఆ డబ్బులు ఇవ్వండి. ఒక మనిషికి ప్రాణం ఇవ్వండి. మనం కష్టకాలం ఉన్నప్పుడు మనకు కష్టాలు ఉన్నాయి. అదే సమయంలో ఎవరైతే చేయగలిగే శక్తి ఉందో వాళ్ళందరూ ఒకరినో, ఇద్దరినో, ముగ్గురినో, 10 మందిని ఆదుకునే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా సమాజమే మనం గుర్తింపించింది. అలాంటి సమాజం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాటి మానవుడిగా మన బాధ్యత తిరిగి ఈ సమాజానికి
పే చేయాల్సిన అవసరం ఉంది. దానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటున్నాను. ఈ రోజు మా కేబినెట్, మా యొక్క పాలిట్ బ్యూరోలో కూడా చాలా డీటెయిల్ గా చర్చించినప్పుడు అందరూ కూడా ఆవేదన. అదే సమయంలో కొంతమంది చనిపోయారు. ఈ రోజు మా పార్టీలో మీరు ఒకసారి చూస్తే సబ్బా హరి చనిపోయారు, కాగిత వెంకట్రావు చనిపోయారు. ఈ విధంగా చాలా మంది ఈ రోజు మా పార్టీ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాం. ప్రజలు చనిపోయారు. అదే మరి కింద స్థాయిలో నాయకులు చనిపోయారు. చాలా మంది ప్రాణాలు, అన్ని పార్టీల వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్లకు మా పార్టీ తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కొంతమందితో మాట్లాడగలుగుతున్నాం, కొంతమందితో మాట్లాడలేకపోతున్నాం. ఈ రోజు మనందరి పరిస్థితి, మన ప్రాణాలు మనం కాపాడుకుంటూ వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడే పరిస్థితికి వచ్చాం. ఇది చాలా బాధమైన పరిస్థితి. ఏదో ఒక తుఫాను, లేకపోతే ఒక వరద వచ్చినప్పుడు అందరూ కూడా పోయి సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి వచ్చిన ఇబ్బంది. బయట పోలేం, ఫ్రీగా తిరగలేం. అదే సమయంలో మనం ఎక్కడున్నా మనకు కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వాలు అనేటివి చాలా బాధ్యత ఉంటుంది. బాధ్యతతో చేయాల్సిన అవసరం ఉంది. నేను కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరుతున్నా, మీరు కొన్ని పనులు చేస్తారు, కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తారని కాకుండా, అవసరమైతే కేంద్రం, రాష్ట్రాలు రెండు కలుపుకొని ఒక బాధ్యత తీసుకొని ఈ దేశంలో కరోనా నుంచి ఎట్లా బయటపడాలి, ప్రజల ప్రాణాలు ఎట్లా కాపాడాలి, ఇంకొక పక్కన ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడాలి, మళ్ళీ గాడి తప్పిన ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను ఘాట్లో ఎట్లా పెట్టాలి, ఉపాధి, రైతులకు అందరికీ సమస్యలు ఉన్నాయి. అవన్నీ మళ్ళా మనం ఘాట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ కూడా సహకరించాలని, పాజిటివ్గా ఆలోచించాలని మరొకసారి కోరుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇమ్మీడియట్ గా కరోనా లక్షణాలు ఎక్కడ కనపడినా ఇమ్మీడియట్ గా మీరు స్పందించి డే 1 నుంచి మీరు కానీ మీకు నచ్చిన డాక్టర్ దగ్గర సంప్రదించి కరోనా పైన ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు సేఫ్ అవుతారు, హోమ్ క్వారంటైన్ బాగుపడతారు, బయటపడతారు. లేకుంటే 4-5 రోజులు పోయిన తర్వాత ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ కొలాప్స్ అయిపోతున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. బాగున్నట్టు ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం ఏంటంటే మా ట్రస్ట్ తరఫున చల్లపల్లిలో ప్రిన్సిపల్ 50 సంవత్సరాలు, ఇప్పుడే మా CEO చెప్తున్నాడు. 2 రోజుల మునుపు ఇది వచ్చింది, ఖమ్మం హాస్పిటల్ తీసుకొచ్చారు. ఖమ్మం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెమిడిసివిర్ కావాలన్నారు, అవి కూడా అరేంజ్ చేశారు. తర్వాత ఆక్సిజన్ కావాలన్నారు, అవి అరేంజ్ చేశారు. అయినా కూడా లాభం లేదు. హైదరాబాద్ షిఫ్ట్ చేయమంటే ఇక్కడ షిఫ్ట్ చేయడానికి దారిలో వస్తాడు, చనిపోయారు. అంటే ఈ ఎంత బాధ, ఆవేదన, తపన ఇవన్నీ ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం అనేది ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఆలోచించమని, మీరు దినానికి మేమే అపోజిషన్ ఉండి 2-3 గంటలు, మినిమం 3-4 గంటలు దీని మీదనే శ్రద్ధ పెడుతున్నాం. ప్రభుత్వం మిగిలిన కార్యక్రమాలు 1 రోజు 2 రోజులు, 1 నెల 2 నెలలు పోస్ట్ పోన్ అని కాదు. ముందు ప్రజల ప్రాణాలు కాపాడి ఈ కరోనా బారి నుంచి మనందరం బయటపడిన తర్వాత అన్ని చేసుకోవచ్చు. రొటీన్ గా జరిగేటివి ఎసెన్షియల్ సర్వీసెస్ చేస్తూనే మిగిలిన సమయం అంతా దీనిపైనే శ్రద్ధ పెట్టి దీన్ని నివారించాల్సిందిగా టెస్ట్లు మొదలుకొని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని, లాస్ట్ లో ఎవరైనా కరోనా బారిన పడిన ఆదుకోవడం మొదలుకొని అన్ని కూడా మీరు చేయాల్సిన బాధ్యత మీకుండే అధికారాలు ఉపయోగించుకొని చేస్తారని ఆశిస్తూ మరొక్కసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, హితవు పలుకుతున్నా, గట్టిగా చెప్తున్నా, బాధ ఆవేదనతో చెప్తున్నా, అర్థం చేసుకుని కోరుతున్నా. వీడియో ఇది కాదు, ఇంకోటి, ఇది కాదు, ఇంకోటి ఉంది లేదు, అది కాదా, బ్లూ కలర్ వచ్చింది, అదేనే ముందుది, ఇదిగా
నుండి రక్షణకు 10 సూత్రాలు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఈ 10 సూత్రాలను సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ను తప్పనిసరిగా ధరించండి. జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్తే డబుల్ మాస్క్ వేసుకోండి. సామాజిక దూరం పాటించండి. వీలైనంత వరకు వేటిని ముట్టుకోకుండా జాగ్రత్త పడండి. అలాగే తరచూ సబ్బు లేదా శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోండి. ప్రతిరోజు వ్యాయామం చేయండి. దాంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోండి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండండి. బయటకు వెళ్తే అన్ని జాగ్రత్తలు తీసుకోండి. కరోనా వ్యాక్సిన్ 2 డోసులు వేయించుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చే ముందే తెలిసిన హాస్పిటల్ లేదా డాక్టర్ తో ముందే మాట్లాడి ఉంచండి. జ్వరం, దగ్గు, జలుబు లాంటివి 1 రోజు కంటే ఎక్కువ ఉంటే వెంటనే ఐసోలేట్ అయిపోయి కరోనా టెస్ట్ చేయించుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి మీకు బెడ్స్, మందులు, ఆక్సిజన్ దొరక్కపోతే కంగారు పడకండి. మీకు అండగా తెలుగుదేశం ఉంది. మీ నారా లోకేష్ గారు ఉన్నారు. ట్విట్టర్ ద్వారా @JTDPకి #SOSTDP అని ట్వీట్ చేయండి. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన hope.help వేదిక ద్వారా సాయం అందుకోండి. కేవలం ట్విట్టర్ ద్వారా మాత్రమే కాదు, స్థానిక తెలుగుదేశం నేతలను సంప్రదించడం ద్వారా కూడా కరోనా సాయాన్ని అందుకోండి. లేదా తెలుగుదేశం పార్టీ మంగళగిరి కార్యాలయాన్ని సంప్రదించండి. మంగళగిరి నియోజకవర్గ ప్రజలారా, ఎల్లప్పుడూ మీ శ్రేయస్సుకై తప్పించే నారా లోకేష్ గారు సూచించిన ఏంటా చూడయా శ్రీనివాస్, ఎవరు చూస్తున్నారా? హలో, పార్టీ ఆఫీస్. చూడ ఓకే, క్వశ్చన్స్ పెట్టండి. లాస్ట్ లో నేను పంపించాను శ్రీనివాస్ నీకు. మీరు లోకేష్ అది చేసింది, ఆయన కాన్స్టిట్యూన్స్ చేశాడు, నేను జనరల్ గా చేసింది ఇప్పుడు పంపించాను మీకు. ఓకే, క్వశ్చన్స్. కోవిడ్ జాగ్రత్తలు PDF 7 pages ఉంది, అది పంపించాను. అదే పాపులర్ చేయాలని చెప్పాను. చెప్పండి, ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాకేష్ సార్. ఇప్పుడు ఇది సెకండ్ వేవ్ లో రోజుకి 20,000 కేసులు దాటి వస్తా ఉన్నాయి. మళ్ళీ N440K ఒకటి, మళ్ళీ ఒకటి థర్డ్ వేవ్ ఒకటి. ఈ విధమైన సిచ్యువేషన్ ఉంటే 18 ఏళ్లు దాటిన వాళ్ళకి ఇప్పట్లో వ్యాక్సిన్ వేయడం కుదరదు, అక్టోబర్, నవంబర్ అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి సార్. నేనేమంటానంటే ఇది పూర్తిగా నిర్లక్ష్యం. బాధ, ఆవేదన, తపన, నిస్సహాయతతో చెప్తున్నా. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ప్రపంచం అంతా కూడా ఫస్ట్ వేవ్ లో చాలా సఫర్ అయిన దేశాలు. దాంతో అప్పటికి వ్యాక్సిన్ లేదు. అక్కడి నుంచి ప్రతి ఒక్క దేశం కూడా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశించే పరిస్థితికి వచ్చారు. వ్యాక్సిన్ వస్తానే వార్ ఫుటింగ్ లో వ్యాక్సిన్ ఎగ్జిక్యూట్ చేశారు. చాలా దేశాలు చేశారు, టీకాలు వేయించారు. అందులో కూడా ఎలిజిబుల్ వాళ్ళందరికీ 18 సంవత్సరాల నుంచి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ వేయించారు. నిన్నే మా PA ఉంటే ఆయన కొడుకు 20 ఏళ్ళు, ఆయన కూడా వచ్చింది. అంటే 20 ఏళ్ళు కూడా వస్తా ఉంది. 18 సంవత్సరాలు సేఫ్ అనుకుంటున్నాం. ఇప్పుడు 18 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకు కూడా థర్డ్ వేవ్ లో వస్తుంది అనేది నిపుణులు చెప్పే మాట. కాబట్టి ఇంకా మనం మేనమేషాలు లెక్కేసుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదు. ఈరోజు మీరు ఆ కుర్చీలో ఉండొచ్చు ముఖ్యమంత్రి. ఎవరైనా సరే అధికారంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సింది, ఈరోజు మనము కానీ మన బంధువులు కానీ ఎవరు కూడా సేఫ్ కాదు. బీ క్లియర్. అలాంటి సమయంలో ఎందుకు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తారు? ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఎక్స్పర్ట్స్ పెట్టండి, వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళు చెప్పింది వినండి, ఇని మీరు చేయండి. కానీ మీ వితండవాదంతో, ప్రజారోగ్యంతో, ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అడుగుతున్నారు.
నేను చెప్పేది తప్పు అనుకుంటారా? మీరు అడగండి 10 మందిని. నేషనల్ లెవెల్లో ఉన్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు. జరిగిన ట్రూత్ ఒకటే, అమెరికాలో కంట్రోల్ అయింది. ఎందుకు కంట్రోల్ అయింది? వ్యాక్సిన్ ఇచ్చారు. ఇంగ్లాండ్ లో కొంచెం బెటర్ గా ఉంది. ఎందుకుంది? వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ ఇచ్చిన దేశాలన్నీ ఇజ్రాయెల్లో మొత్తం కంట్రోల్ అయింది. ఎక్కడైతే ఏ దేశంలో అయితే వ్యాక్సిన్ పూర్తిగా ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళకి రాదని కాదు, మళ్ళీ వస్తుంది. వచ్చినా కూడా మైల్డ్ గా వచ్చింది. టోటల్ గా క్యూర్ అయినప్పుడు ఎవరికి రాదు. ఈ చైన్ ని బ్రేక్ చేయాలంటే ఒకే మార్గం, వ్యాక్సిన్ తప్ప వేరే మార్గం లేదు. దీన్ని ఉధృతంగా మీరు అన్నారు ఇప్పుడు N440K 10 to 15 times ఇదిగా ఉంది. ఇది కొన్ని కుటుంబాలకు వస్తే కుటుంబం వచ్చేస్తా ఉంది విత్ ఇన్ నో టైం. అలాంటివి వచ్చినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే హెవీ ఎడ్యుకేషన్ జరగాలి. నేను అందుకే ఇది కూడా చూపించమన్నాను మీకు. ఆ పాంప్లెట్ కూడా వేస్తే మీరు కూడా వేస్తారు. అది సప్లై చేస్తా, మా వాళ్ళు మిస్ అయ్యారు. ఇప్పుడే మీటింగ్ వచ్చారు, నేను చెప్పను కూడా చెప్పాను మా వాళ్ళకి. ఇది ఉంది, దాన్ని ఏమని చెప్పాం. ఆ విధంగా మనం ప్రజల్లో ఎడ్యుకేట్ చేసి ఎప్పుడైతే ఈ యొక్క కరోనా లక్షణాలు బయటపడతాయి, బయటపడిన వెంటనే మనం డాక్టర్ని సంప్రదించడం, హోమ్ క్వారంటైన్ అయిపోవడం, ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం అనుకున్నటువంటి దీన్ని మనం సాధించగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకు తీవ్ర జ్వరం వచ్చినప్పుడు, పొడి దగ్గు వచ్చినప్పుడు, గొంతు నొప్పి వచ్చినప్పుడు, ముక్కు దిబ్బడి వచ్చినప్పుడు, రుచి కోల్పోవడం, వాసన గ్రహించలేకపోవడం, ఆకలి లేకపోవడం, ఈ పాంప్లెట్ లో చూపేయాలి. ఆకలి లేకుండా పోవడం, నాలుగు గులాబీ ఆకలి లేకపోవడం, తలనొప్పి వచ్చేసి ఉండడం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన నీరసం, కాళ్ళు చేతులు నడుము గుంజడం, కళ్ళు ఎర్రబడడం, అదే మరిగా నాలుగు గులాబీ రంగులో మారడం, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, కడుపు కాళ్ళు ఉబ్బడం, జీర్ణకోశ సమస్యలు, మతిమరుపు, నిద్ర పట్టకపోవడం, రక్తంలో ఆక్సిజన్ తగ్గడం, కఫంలో రక్తచాలికలు రావడం, ప్లేట్లెట్ తగ్గడం, ఇవన్నీ కూడా దాని తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ముందుకెళ్ళాలి, కిందికెళ్ళాలి. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగానే హోమ్ ఐసోలేషన్ ఉండడం అత్యంత కీలకం. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సులువుగా కరోనా నుంచి బయటపడవచ్చు. ఇంట్లో వస్తువులు ఉంటేనే వైరస్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్ ఉంచాలి. కరోనా వ్యాధి సోకిన వారిని ఇంటి సభ్యులకు, పిల్లలకు, వృద్ధులకు దూరంగా గాలి వెలుతురు బాగా ఉన్న గదిలో ఉండేలా తగిన ఏర్పాటు చేయాలి. 24 గంటలు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి. సంరక్షకులుగా మధ్య వయసులో అయితే మంచిది. నెక్స్ట్ స్లైడ్. ఆక్సిజన్ స్థాయిలు సక్రమంగా ఉన్నప్పుడే స్టెరాయిడ్స్, రక్తం పలుచన చేసే మందులు వాడు సరికాదు. 80-90% మందికి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అవసరం ఉండదు. వైద్యుల సూచన లేకుండా సొంతంగా మందులు వాడద్దు. పాజిటివ్ రాగానే చెస్ట్ సిటీ స్కాన్ చేయిస్తుంటారు. స్కాన్ 500 ఎక్స్రేలతో సమానం. అనవసరంగా సిటీ స్కాన్లు వద్దు, ఇతర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. నెక్స్ట్ అంతేనా? కాబట్టి ఇవన్నీ కూడా దీన్ని కూడా మేము ఈ యొక్క సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ పంపించి పాంప్లెట్స్ ఇచ్చి దీన్ని పెద్ద ఎత్తున ప్రాపగండా చేయాలనుకున్న పార్టీ పరంగా. ఇది అవసరమైతే నేను ఎన్ఆర్ఐస్ కూడా మాట్లాడి వాళ్ళని కూడా సపోర్ట్ అడిగి ఇంకా ఆక్సిజన్ ఏ విధంగా చేయగలుగుతాం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. మా బాధ్యత కింద మేము చేస్తాం. ప్రభుత్వానికి ఉండే విస్తృతమైన అధికారాలు, అదే మరి వనరులు, అవన్నీ కూడా ప్రజల వనరులు. ప్రజల ప్రాణాల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఎనిబడి? రామారావు గారు తమ ప్రశ్న అడగగలరు. ఇప్పుడు ఈ 1845 సంబంధించి రాష్ట్రాలనే భారత్ బయోటెక్ కొనుక్కోరు కదా సార్. అలా స్టేట్ గవర్నమెంట్సే చేయడానికి కదా, కర్ణాటక రాష్ట్ర కానీ వీళ్ళందరూ ఆర్డర్స్ ప్లేస్ చెప్పి అలా మనం స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి ఇస్తారు కదండి.
కానీ మన రాష్ట్రంలో 13 lakhs ఆర్డర్. అదే తప్ప అంటున్నాం. 13 లక్షలు ఏ మూలకి సరిపోతాయని అడుగుతున్నా. దేనికోసం ఇచ్చారని అడుగుతున్నా. 1 కోటి వ్యాక్సిన్స్ కర్ణాటక ఇచ్చారు, 1,50,00,000 తమిళనాడు ఇచ్చారు, 1 కోటి కేరళ ఇచ్చారు. వాళ్ళందరూ మహారాష్ట్ర అయితే మొత్తానికి కడతామని ముందుకు పోయారు. ఇప్పుడు కేంద్రం రాష్ట్రం ఈ యొక్క కోవిడ్ ని నివారించే బాధ్యత తీసుకోవాలంటే ఒకటే మార్గం, వ్యాక్సిన్ వ్యాక్సిన్ వ్యాక్సిన్, నో అదర్ వే. వన్స్ వ్యాక్సిన్ ఇచ్చి ఫుల్ గా కవర్ చేస్తే ఆటోమేటిక్ గా దీని నుంచి బయటపడే పరిస్థితులు వస్తాయి. ఒకవేళ వచ్చిన ప్రమాదం. ఇప్పుడు ఏమంటున్నారు, ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో ఏజ్డ్ అయినా వాళ్ళు సేఫ్ గా ఉంటారు, పిల్లలు వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది వస్తుందని సైంటిస్టులు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎయిర్ లో కూడా వస్తుందనే పరిస్థితికి వచ్చారు. ఎయిర్ బార్న్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవి చాలా సీరియస్ ఇష్యూస్ ఇవన్నీ. ఒకసారి బాధ ఏంటంటే ఇవి మనం ఈ రాజకీయాల్లో ఉండి మనం ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతే బాధ తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే ప్రభుత్వాన్ని కోరుతున్నా, గట్టిగా అడుగుతున్నా, మీనవేషాలు వద్దు. కేంద్రం కూడా అన్ని ప్రభుత్వాలతో సంప్రదించి వాళ్ళు వీళ్ళు కలిసి ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత, అవసరమైతే రిసోర్సెస్ పూల్ చేసుకుందాం. రాష్ట్రం కేంద్రం ఒక రేషియో పెట్టుకొని పూల్ చేయండి. పూల్ చేసి మొత్తం సమస్యను పరిష్కారం చేసే దిశగా అందరూ పోతే మంచిది. రవిచంద్ర గారు తమ ప్రశ్న అడగగలరు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, N440K గురించి మీరు చెప్తున్నారు, కానీ నిన్న ఒక అధికారి చెప్తున్నారు 2020లోనే N440Kని మేము గమనించామని చెప్తున్నారు. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు కరోనా కట్టడిలో భాగంగా ఈ రోజు నుంచి కర్ఫ్యూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఉదయం 12 గంటల నుంచి తెల్లవారు 6 గంటల వరకు చేస్తుంది. ఈ చర్యలు కరోనాను కట్టడి చేయడంలో కొంచెం సరిపోతాయి అంటారా? నేను ఏమంటానంటే, కేంద్రం రాష్ట్రం మొత్తం అందరూ కలిసి టోటల్ గా కొన్ని లాక్డౌన్ ఎందుకు పెట్టాం, టోటల్ లాక్డౌన్ ఎందుకంటే ఈ చైన్ అనేది బ్రేక్ కావాలి. ఫాస్ట్ గా 3,70,000 80,000 కేసులు దేశంలో వస్తున్నాయి. మన దగ్గర 20,000 కేసులు వచ్చాయి. మొన్న అనంతపురం కలెక్టర్ అయితే మేము టెస్ట్ చేయడం లేదు, గవర్నమెంట్ చెప్పారు మాకు, ఇప్పుడు టెస్ట్ చేయొద్దండి రిజల్ట్స్ వచ్చే వరకు అని చెప్పారు. నేను చేయలేదని చెప్పాడు. అంటే దాన్ని బట్టి దెర్ ఈస్ ఎనఫ్ టెస్టింగ్ కూడా చేయాలి. ఈరోజు తెలంగాణ హైకోర్టు చెప్పింది 1 లక్ష తప్పకుండా మీరు చేయాలి అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే N440K లేదని మీరు అంటున్నారు. అందరూ కూడా మేధావులు అందరూ చెప్పేది 2020లో వచ్చినా అది ఇంకా ప్రివైల్ అయి ఉంది, అది పవర్ఫుల్ అంటున్నారు. 15-20 times అంటారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేయమంటున్నారు. ఈరోజు హైకోర్టు కూడా మాట్లాడారు, ఢిల్లీలో కూడా మాట్లాడారు. ఆల్ మీడియా ఈజ్ టాకింగ్, యూట్యూబ్స్ ఆర్ టాకింగ్, ఇంటలెక్చువల్స్ ఆర్ టాకింగ్. ఎందుకు మనకు బేసిజం? ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉందని చెప్పడం లేదు, అంతా వెళ్ళిపోతాను. ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్, సీరియస్ ఇష్యూ వచ్చినప్పుడు సీరియస్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, అందరూ కలిసి సీరియస్ గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్య పైన బయటపడే పరిస్థితి ఉంది. ఏదో నన్ను విమర్శిస్తే మీకు లాభం వస్తుంది అనుకున్నారు, అది ఊరికే. మొన్న కూడా అదే కదా జరిగింది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. ఎందుకు అంత పట్టుదల ఏంటి? వ్యక్తిగతంగా మనకేంటి ప్రతిష్ట ఏంటి? ప్రజల ప్రాణాల కంటే, ప్రజల ఆరోగ్యం కంటే ఏముంది మనకు కావాల్సింది? వాళ్ళ యొక్క ప్రాణాలకు, వాళ్ళ యొక్క ఆరోగ్యానికి మనం ఒక ట్రస్టీ మాత్రమే. మనకు బాధ్యత కలిగిన వ్యక్తులు మనం అది చేయాలి. అది చేయకుండా ఊరికే మాట్లాడేసి వాళ్ళు వల్నరబుల్ గా పెడతాం, ప్రెస్టేజ్ అయిపోతాం అంటే మంచిది కాదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. కంక్లూడ్ చేయండి. నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇమ్మీడియట్ గా మీరు ఏదైతే ఈ కరోనా పైన నేను కొన్ని సూచనలు ఇచ్చాను, వ్యాక్సిన్ పైన రాజీ లేదు, అందరికీ వ్యాక్సిన్ ఇప్పించే బాధ్యత 18 సంవత్సరాలు పైబడిన అందరికీ. ఏదో కేంద్రానికి ఒక లెటర్ రాస్తే అయిపోతుంది కాదు, దీనిపైన బాధ్యత తీసుకోవాలి. కేంద్రానికి లెటర్ రాయకుండా రాయడమే కాదు,
కేంద్రం రాష్ట్రం కలిసి అందరికీ 18 years అండ్ అబోవ్ ఉండే వాళ్ళకి ఒక దామాషా ప్రకారం వేసుకుంటారా, పాపులేషన్ ప్రకారం వేసుకుంటారా, ఎట్లా వేసుకొని అందరికి వ్యాక్సిన్ ఇప్పించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఆక్సిజన్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంత ఆక్సిజన్ కావాలో మనం చేయాలి. కడాన ఆక్సిజన్ లేకుండా ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధ వేస్తుంది, ఆవేదన వేస్తుంది. దాన్ని సరిగా కూడా మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. ఆక్సిజన్ లాజిస్టిక్స్ ఏంటి, ఆక్సిజన్ కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కంటైనర్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకుని ఏ విధంగా చేయాలో దాన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవన్నీ. అదే సమయంలో హాస్పిటల్లో ఉండే బెడ్స్, వెంటిలేటర్స్ సరిగా పనిచేస్తున్నాయా, ఆక్సిజన్ ప్లాంట్స్ సరిగా పనిచేస్తున్నాయా, అదే మాదిరిగా ఈరోజు ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రాపర్ గా ఉందా, మెడిసిన్స్ అన్ని ఉన్నాయా లేవా, లేకపోతే ఏం చేయాలి. నిన్న మే 3వ తారీఖున ఎమర్జెన్సీ పర్చేజెస్ కోసం ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు. అంటే ఇన్ని రోజులుగా మీరు మీటింగ్ పెట్టుకోకుండా ఏమీ కొనకుండా ఏ విధంగా మీరు సమర్థిస్తారు? రియల్ టైంలో పెట్టుకొని మీరు ఎక్కడ అవసరమైతే అక్కడ చేసే పరిస్థితి రావాలి. అదే మాదిరిగా ఫెటిక్ వచ్చేసి చాలా మంది సీనియర్ డాక్టర్స్ కి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కి ఈరోజు వాళ్ళంతా కూడా కరోనా వస్తే వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరు డాక్టర్ లీడ్ చేయడానికి. అదే మాదిరిగా వీళ్ళకు వారానికి ఒకసారి ఇవ్వకపోతే వీళ్ళు కూడా ఫెటిక్ వచ్చి వీళ్ళు కూడా పడిపోతే ఏమవుతాం? ఇలాంటివన్నీ స్టాండర్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఏదో ఒక రోజు అయితే 24 గంటలు పనిచేస్తారు, ఒక వారం అయితే వారం అంతా పనిచేసి మళ్ళీ సెలవు తీసుకుంటారు. ఇది కంటిన్యూగా వస్తా ఉంటే దీన్ని చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ రేషనలైజ్ చేయాలి. మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, సమస్య ఎంత ఉంది, ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం చేయగలుగుతాం దానిపైన ప్రభుత్వాలు ఆలోచించుకొని దానికి ఒక ప్రణాళిక తయారు చేయాలి, మెటిక్యులస్ గా ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని మానిటర్ చేయాలి. ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో, లీడర్ ఆఫ్ ది టీమ్, అతను ఈ బాధ్యత తీసుకోవాలి. నేను తీసుకోకుండా ఎందుకోగా నాకు అర్థం కాదు. ఎందుకు ఆ బేసిజం? ఇది మీ బాధ్యత. ఇది మీకు మామూలుగా కాదు, ప్రాథమికంగా ఈ రోజు ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు, ప్రజలు ఈ మారిగా ఘోషిస్తా ఉన్నప్పుడు, భయపడిపోయే ఆందోళన ఉన్నప్పుడు మనం అందరం కలిసి వాళ్ళు కాపాడడం కోసం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ చేస్తేనే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో చాలా మంది ఈ ఇబ్బందుల్లో సర్వస్వాన్ని కోల్పోయిన కుటుంబాలు వస్తున్నాయి, వాళ్ళకి ఆదుకోవాలి. అదే మరి కొంతమందికి ఈ మందులు వాడిన తర్వాత రికవర్ అయినా తిండి కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఆదుకోవాలి. కడాన కరోనాతో చనిపోతే ఆనరబుల్ గా వాళ్ళందరికీ వీడుకోలేవలేని పరిస్థితి వచ్చింది, అంత్యక్రియలు చేయలేని పరిస్థితి వచ్చింది, వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ఒక పాలసీ కింద తీసుకొని ఏ విధంగా కాపాడడం కోసం మీరు ముందుకు పోవాల్సిందిగా నేను కోరుతున్నా. మేము అపోజిషన్ లో ఉన్నాం, మాకు ఎంతవరకు వీలైతే అంతవరకు మేము కూడా చేస్తున్నాం. దానికంటే మించి మీరు చేసే మంచి కార్యక్రమాలకు అన్నిటికీ సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాల్సిందిగా మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.